నమస్తే. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే కార్తీక పూర్ణిమ వ్లాగ్ అనమాట. మా ఇంట్లో పూజ చేస్తాము. సో, 2 డేస్ పూజ ఉంటుంది కార్తీక పూర్ణిమది. సో, అందుకనేసి మమ్మీ అయితే ఇప్పుడు ప్రసాదం చేస్తున్నారు. ప్రసాదంలో ఈరోజు మమ్మీ బూరెలు చేస్తున్నారు. బూరెలు చాలా టైప్స్ ఉంటాయి కదా! సో, ఇదేంటంటే తొక్క ఉన్నది ఉంటది కదా! పెసరపప్పు. సో, అదేంటంటే నైట్ నానబెట్టేసారు. నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ జస్ట్ కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేశారనమాట. జస్ట్ ఒక వేడి తగిలితే చాలు. ఆ తర్వాత కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. సో, అర్థమైంది కదా! నైట్ అయితే తక్కువ ఉన్న పెసరపప్పు నానబెట్టేసుకుంటాము. ఆ తర్వాత జస్ట్ ఒక వేడి తగిలిన వరకు ఫ్రై చేసుకుంటాము. ఆ తర్వాత కుక్కర్‌లో పెట్టుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మిక్సీ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ మ్యాష్ చేస్తాము. సో, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది ఈ బూరెలకి. కానీ చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడేంటంటే ఒక కడాయి తీసుకున్నాము. దాంట్లోనే మనం వేసుకున్నాము బెల్లము కరిగించుకోవాలి. ఆ తర్వాత మనము మిక్సీ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌లో యాడ్ చేసుకుంటాం ఆ బెల్లము. బెల్లం అంతా వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే బెల్లం స్వీట్‌నెస్ అంత సరిపోదు కదా! అందుకనేసి స్వీట్ ఇంకా ఉండడానికి షుగర్ అయితే పౌడర్ చేసుకొని యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ ఉంటది కదా! అది కూడా మనం కొంచెం పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రౌండ్‌గా మనం లడ్డూస్‌లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కానీ ఏంటంటే కార్తీక పూర్ణిమకి మేము ఈ బూరెలు చేస్తామనమాట దేవుడికి ప్రసాదంలోని. సో, అందుకని ఇది ఎలాగైనా మేము చేయాల్సిందే. సో, అందుకనేసి స్టార్టింగ్ నుండి మేము చేస్తున్నాం. మా చిన్నప్పటి నుండే మమ్మీ చేస్తున్నారనమాట. ఈరోజు మమ్మీ ఉపవాసం కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం తినరు. వాటర్ కూడా తాగరనమాట. ప్రసాదం చేస్తారు. ఆ తర్వాత ఈవినింగ్ పూజ అయిన తర్వాతే ఇంకా తింటారు ఏదైనా. సో, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దోస వేసుకుంటాం కదా! సో, 2 గ్లాసులు పప్పుకి 1 గ్లాసు బియ్యం వేసుకుంటాం కదా! సో, అలా అనమాట. నైట్ నానబెట్టుకున్నాము. ఆ బ్యాటర్‌లోనైతే ఇప్పుడు మనము ఆ రౌండ్ లడ్డూస్ చేసాం కదా! దాంట్లో డిప్ చేసి ఫ్రై చేసుకుంటాం. డీప్ ఫ్రై అనమాట. సో, బూరెలు రెడీ అయిపోతుంది డీప్ ఫ్రై చేసిన తర్వాత. బూరెలన్నీ చక్కగా ఫ్రై అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా! ఇప్పుడైతే పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు మమ్మీ ఏం చేస్తున్నారనంటే వడలు చేస్తున్నారు. ఇది మా గురించి అనమాట. ప్రసాదం గురించి కాదు. యాక్చువల్లీ ఈరోజు కార్తీక పూర్ణిమ కదా! సో, మమ్మీ మేమంటే ఉపవాసం ఉండము కదా! సో, మమ్మీ మా గురించి ఏదైనా స్పెషల్ చేయాలి అనుకున్నారు. సో, అందుకనేసి వడలేసిన తర్వాత పెరుగు గారెలు ఉంటాయి కదా! అది చేస్తారనమాట. దాని గురించి ఫస్ట్ వడలు చేసుకోవాలి కదా! సో, అందుకనేసి కొన్ని వడలైతే చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్.
నాకైతే ఇలా ఉట్టి వడలు చాలా ఇష్టము. ఇంకా మనం ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. కానీ ఈరోజు పూజ కదా! అందుకని ఆనియన్స్ ఏం వేయట్లేదు. జస్ట్ ప్లెయిన్ వడలు చేసిన తర్వాత పెరుగు గారెలు చేసుకుంటాం కదా! పెరుగు గారెలు కూడా బావుంటుంది. కానీ వడలైతే నాకు చాలా ఫేవరెట్ అనమాట. అప్పుడప్పుడు మమ్మీ చేస్తుంటారు. వడలన్నీ ఇంక అయిపోయిన తర్వాత జస్ట్ అలా వాటర్‌లో ఫస్ట్ మనం వేసేసుకోవాలి. సో దట్ సోక్ అవుతుంది చక్కగా. ఇక్కడైతే మనం పెరుగు తీసుకున్నాము. ఇప్పుడు చక్కగా మనము పెరుగుని చాలా అంటే ఇంకా లిక్విడీ చేసేసుకోవాలి. సో, అందుకనేసి ఫస్ట్ మనము అంటే కలిపేసుకుంటాము కొంచెం సాల్ట్ వేసుకొని. ఇప్పుడు చూసారా వాటర్‌లో అయిపోయింది కదా! ఇప్పుడు మనము పోపు పెట్టేసుకున్న తర్వాత వడలన్నీ దాంట్లో వేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది. వడలన్నీ చక్కగా పిండేసి, ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా! ఆ తర్వాత మనం ఆ పెరుగులోనైతే వేసేసుకొని ఇంక ఉంచేసుకోవాలి సైడ్‌కి. ఇంక కాసేపు తర్వాత కొంచెం బాగా నానిన తర్వాత పెరుగు వడలు రెడీ. ఇప్పుడేం చేస్తున్నామనంటే, మనము బూరెలు చేసుకున్నాం కదా! కొంచెం బ్యాటర్ అయితే మిగిలింది. సో, అందుకని మమ్మీ అయితే ఆ బ్యాటర్‌తోని పొంగి బూరెలు వేస్తున్నారు. ఆ బ్యాటర్ ఉంటది కదా! జస్ట్ అలా ఆయిల్‌లో వేసుకొని అది కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎంత టేస్ట్ ఉంటదో, కాకపోతే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. చాలా బావుంటుంది. నాకు బూరెల కన్నా నాకు ఈ పొంగు బూరెలు చాలా ఇష్టము. సో, ఇది మమ్మీ నా గురించి, మా బ్రదర్ గురించి చేస్తుంటారనమాట. అంటే మిగిలిపోతే పిండి దాంట్లో కొంచెం స్వీట్‌నెస్ గురించి చీనీ వేసేసి ఇంక కలిపేసుకొని ఇలా వేస్తారు. బావుంటుంది. పూజ చేసుకోవాలి కదా! మర్రాకులు చాలా ఇంపార్టెంట్. సో, చాలా దూరం నుండి నేను, మా బ్రదర్ ఎళ్లి మర్రాకులు తీసుకొనొచ్చాము. ఎందుకంటే, ఇక్కడ ఎక్కడ చెట్లు లేవు. మర్రాకు చెట్టు ఎక్కడ దొరకదు కదా! దగ్గరలోనైతే. సో, చాలా దూరం వెళ్ళాల్సొచ్చింది. టెంపుల్‌లోనే దొరికిందనమాట. సో, మాకైతే కార్తీక పూర్ణిమ నోములున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనమాట మాకైతే పూజ. అంటే, మన సంక్రాంతి ఇంపార్టెంటే కానీ, సంక్రాంతి కన్నా ఇంపార్టెంట్ నోములు. సో, మేమైతే ఎలాగైనా తప్పకుండా చేయాల్సిందే పూజ. సో, మాకు స్టార్టింగ్ నుండే అలా వచ్చిందనమాట. కార్తీక పూర్ణిమ అంటే అందరూ పూజ చేసుకోరు. కొంతమంది దేవుడి దగ్గరికి అంటే గుడికి వెళ్ళి వచ్చి దండం పెట్టుకొని ఉపాసం ఉంటారు. కానీ మేమైతే ఉపాసం ఉంటాము. మమ్మీ, డ్యాడీ ఇద్దరు ఉపాసం ఉంటారు. మార్నింగ్ నుండి ఏమి తినరనమాట. జస్ట్ స్నానం చేసేసి పూజ చేసుకొని ఇంకా మమ్మీ అయితే ప్రసాదం చేసేసి అంతా రెడీ చేసిన తర్వాత ఈవినింగ్ అయిన తర్వాతే పూజ అవుతుంది. ఆ తర్వాత మనం చేసుకున్న ప్రసాదం అంతా మమ్మీ ఇక్కడ పెట్టారనమాట. ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ. ఆ తర్వాత దీపం వెలిగించుకొని కథ చదివిన తర్వాతే బయటికి వెళ్ళిన తర్వాత మనము చంద్రుడి పూజ కూడా చేస్తాము. ఆ తర్వాతే ప్రసాదం తింటారు. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి. పూర్ణిమ పూజ మాకు 2 డేస్ అనమాట. ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. మాకు కేదారేశ్వరుడు వ్రతం ఉందనమాట. సో, అందుకని ఆ కథ చదువుతాము. స్టోరీ ఉంటుంది కదా! సో, ఆ స్టోరీ చదివిన తర్వాత దండం పెట్టుకుంటాము.
దివాళీ తర్వాతే కదా కార్తీక పూర్ణిమ కూడా వస్తది. చాలామంది లైట్స్ అయితే అలా ఉంచుకున్నారు. ఎందుకంటే కార్తీక పూర్ణిమ వరక ఉంచుకున్నారనమాట లైట్స్ అవన్నీ. ఇంకా మనము అవన్నీ పటాకీలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా వెలిగిస్తారు కార్తీక పూర్ణిమ రోజు కూడా అందరూ. పూజలు, పుణ్యాలు, వంట, వార్పు అంటే కిచెన్ ఎలా ఉంటదో తెలుసు కదా అందరికీ. సో, చూడండి ఎంత మెస్సీగా ఉందో కిచెన్ అయితే. కొంచెం ఏదో అలా తినేసిన తర్వాత మమ్మీ నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసాము. ఇప్పుడు చాలా చక్కగా నీట్‌గా బావుంది. చూడాలనిపిస్తుంది కిచెన్ అయితే. ఇందాక ఎలా ఉందంటే ఇంక చెప్పలేము అసలు. సో, ఈరోజు నెక్స్ట్ డే అంటే పూజది సెకండ్ డే అనమాట. సో, మేమైతే నిన్న దేవుడి దగ్గర తోరాలు పెట్టాము. సో, అదైతే మేము ఈరోజు కట్టుకోవాలి. ఎందుకంటే ఇది మా పూజలో ఉందనమాట. అందుకనేసి దేవుడి దగ్గర పెట్టేసి మేమైతే కట్టుకున్నాం. డే అంతా ఉంచుకుంటాము. నైట్ తీసేయాలి. సో, ఇప్పుడైతే ఈరోజు కూడా మనము దేవుడి దగ్గర పెట్టాము కదా! మర్రాకుల్లోని ఈ వంటలన్నీ చేసేసి దేవుడి దగ్గర పెడతాం ప్రసాదం లాగా. సో, ఫస్ట్ అయితే మమ్మీ దోసల్లాగా వేశారు. ఆ తర్వాత కలగూర చేయాలి. మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట. అన్ని వెజిటేబుల్స్ వేసేసి కర్రీ చేసి రెడీ చేశారు. ఆ తర్వాత రైస్ కూడా చేశారు. కొంచెం పప్పు కూడా చేశారు. ముద్దపప్పు అనమాట. ఇవన్నీ దేవుడి దగ్గర మేము పెట్టాలి. సో, నిన్నైతే దేవుడిని మేము అసలు తీయలేదు. ఎందుకంటే 2 డేస్ పూజ కదా! సో, అందుకని దేవుడిని అలాగా ఉంచుతాము. ఆ తర్వాత ఆ ఆకుల్లోనే దేవుడిని ప్రసాదం లాగా అన్ని అన్నము, కూర, పప్పు అన్నీ పెడతామన్నమాట. దోసలు అవన్నీ. సో, దీంతోని మా పూజ అయితే అయిపోతుంది. 2 డేస్ పూజ అనమాట. కార్తీక పూర్ణిమ నోములు. ఈ కార్తీక మాసం చాలా మంచి డేస్ కదా! అందరూ గుడికి వెళ్తారు. దేవుడిని దండం పెట్టుకుంటారు. ఈ డేస్‌లోని ఈ మాసంలోని కార్తీక మాసంలోని ఏదైనా అనుకుంటే కూడా జరుగుతుంది అంటారు. ఇంకా ఎవరైనా చనిపోతే కూడా డైరెక్ట్‌గా స్వర్గానికి వెళ్తారు అంటారు కదా! సో, ప్రసాదం అంతా పెట్టేసుకున్న తర్వాత దేవుడిని దండం పెట్టుకుంటాము. ఆరతి తీస్తాము.